Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యే వాళ్ళందరూ జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా లాస్ట్ 3 days అమ్మా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రెగ్యులర్ ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్. ఎవరైనా సరే కాలేజ్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. రెగ్యులర్ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో అంటే ఫుల్ టైం ప్రిపరేషన్కి అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇది, కాలేజ్ అదర్ కమిట్మెంట్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఇది. సో బోత్ ఆర్ అవైలబుల్ టు యూ. సో ఇందులో మీకు ఫీ స్ట్రక్చర్ అంతా సేమే ఉంది ప్రస్తుతానికి. 1st August నుంచి మాత్రం పెరుగుతుంది. ఇన్ బోత్ కేసెస్ ద ఫీ ఈజ్ గెటింగ్ రివైజ్డ్ ఫ్రమ్ 1st August. సో ఎవరైనా సరే ప్లాన్ చేసుకుంటే డూ ఇట్ బిఫోర్ 31st July. 31st July లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. పిఎస్ఐఆర్కి కొత్త బ్యాచ్ 1st August నుండి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ 2-3 రోజుల్లో రావచ్చు. దీంట్లో మీకు స్పెషల్గా ఒక డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 10% డిస్కౌంట్ కూడా మనం ఇస్తున్నాం. హూ ఎవర్ ఈజ్ ప్లానింగ్ ఫర్ పిఎస్ఐఆర్ డూ ఇట్ బిఫోర్ 31st July. 31st July లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. 1st August నుంచి క్లాసులు రెగ్యులర్గా జరుగుతాయి. సో ఇది ఇవాళ ఎడిటోరియల్. పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. దీనికి కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి. అమెండ్మెంట్స్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని అప్హోల్డ్ చేసింది. అంటే అమెండ్మెంట్స్ అన్నీ కూడా వ్యాలిడ్, దెర్ ఇస్ నో నీడ్ టు చేంజ్ దమ్ అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది. సో పిఎంఎల్ఏ అనేది ఒక డ్రాకోనియన్ లెజిస్లేషన్. డ్రాకోనియన్ అంటే వెరీ స్ట్రిక్ట్, రిగరస్. సో ఈ చట్టం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి చాలా స్ట్రాంగ్ పవర్స్, దారుణమైన పవర్స్ ఇచ్చేస్తుంది. సో దాన్ని ఉపయోగించి ప్రభుత్వాలు వాళ్ళ పొలిటికల్ ఒపోనెంట్స్ని హరాస్ చేసే అవకాశం కూడా ఉంది. సో మిస్యూజ్ అయ్యే అవకాశం, అబ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని వాడుకొని హరాస్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొన్ని ప్రావిజన్స్ని కొట్టేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేశారు. అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు వాటితో ఏకీభవించలేదు. అమెండ్మెంట్స్ అన్నీ కరెక్టే, ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనీ లాండరింగ్ అనేది చిన్న క్రైమ్ ఏమీ కాదు, అది చాలా పెద్ద క్రైము, టెర్రరిజంతో సమానమైన క్రైమ్ అది. సో దాన్ని మనం అంత గట్టిగానే తేల్చాలి తప్పితే సింపుల్గా దాన్ని ఉంచితే సరిపోదు అని చెప్పి సుప్రీంకోర్టు అమెండ్మెంట్స్ని అప్హోల్డ్ చేసింది. అప్హోల్డ్ అంటే కరెక్టే, అవి కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడే, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది ఎడిటోరియల్, అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటి, ఈ మనీ లాండరింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు లాండ్రీ అనే పదం మీరు వినుంటారు కదా. లాండ్రీ చేయడం, బట్టలు ఉతికి వాటిని ఐరన్ చేయడాన్ని లాండ్రీయింగ్ అంటాం, లాండ్రీ సర్వీసెస్ అంటారు. అంటే డర్టీ క్లోత్స్ని నీట్గా చేయడం, క్లీన్గా మార్చడాన్ని మనం లాండ్రీ అనే ప్రాసెస్ అని అంటాం, లాండరింగ్ అంటాం. సో అలాగే డర్టీ మనీ అంటే అర్థం ఏంటి, ఇల్లిసిట్ మీన్స్ ద్వారా సంపాదించిన మనీ. డ్రగ్ ట్రాఫికింగ్ చేశారు, నార్కోటిక్స్ ట్రాఫికింగ్ చేశారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు. ఇట్లాంటి తప్పుడు పద్ధతుల్లో మీరు సంపాదించారనుకోండి డబ్బుని, అది లీగల్ మనీయా, ఇల్లీగల్ మనీ. అసాంఘిక కార్యక్రమాలు చేయడం ద్వారా, తప్పుడు కార్యక్రమాలు చేయడం ద్వారా సంపాదించిన మనీ అది. అట్లాంటి మనీని మీరు ఏం చేస్తారు, ఈ చేసిన వాళ్ళందరూ దాన్ని క్లీన్ మనీలా చూపించే ప్రయత్నం చేస్తారు. క్లీన్ మనీలా చూపించే ప్రయత్నం ఎలా చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనీ తీసుకెళ్ళి ఒక సూట్ కేస్ కంపెనీ, ఒక షెల్ కంపెనీ, ఒక డొల్ల కంపెనీ అంటాం. కంపెనీ అడ్రస్ ఉంటుంది, పేరు ఉంటుంది, కానీ అక్కడికి వెళ్తే ఫిజికల్గా ఏమీ ఉండదు. అలాంటి కంపెనీస్ని సూట్ కేస్ కంపెనీస్, షెల్ కంపెనీస్, డొల్ల కంపెనీస్ అంటాం తెలుగులో. అలాంటి కంపెనీల్లో ఈ మనీని పెడతా ఉంటారు. రకరకాలుగా చేయొచ్చు. పెట్టిన తర్వాత ఈ కంపెనీ నుంచి ఇది అనుకోండి, ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఇలా రకరకాలుగా దాన్ని తిప్పుతారు. ఇది వీళ్ళకి లోన్ ఇచ్చినట్టు, వీడికి ఏదో వీళ్ళ దగ్గర ఏదో వస్తువులు కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు, సంథింగ్. అన్నీ ఫేక్ ఇన్వాయిస్, నిజంగా ఉంటాయంటే ఏముండదు. ఇలా రకరకాల కంపెనీస్ని పెట్టేసి
అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఒక 10-15 కంపెనీల ద్వారా తిప్పి 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 చివరికి లాస్ట్లో ఒక కంపెనీతో దాన్ని మెయిన్ ఎకనామిక్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చేస్తారు. అంటే ఆ కంపెనీతో ఏదైనా ల్యాండ్ ఏదో కొనిపించేయడం కావచ్చు, ఓకే, ల్యాండ్ కానీ లేదా ఏదైనా అసెట్స్ కానీ కొంటారు. ఎవరు కొన్నారా ఈ ల్యాండ్ అంటే పలానా కంపెనీ కొన్నది అంటారు. మళ్ళీ ఆ కంపెనీకి డబ్బులు ఎలా వచ్చాయంటే ఇక్కడికి రావాలి, ఇది ఎక్కడంటే ఇలా రావాలి, ఇక్కడ ఎలా అంటే ఇలా మొత్తం అంతా చూసేసరికి టైం పట్టేస్తుంది, అంత డౌట్లు ఎవరికి రావు. ఈ రకంగా ఈ తప్పుడు మనీని లీగల్ మనీగా మార్చే ప్రయత్నం చేయడం. సో డర్టీ మనీని క్లీన్ మనీగా చేసే ప్రయత్నం చేయడం. ఇప్పుడు మీకు ఇదంతా నేను చెప్పాను కాబట్టి లాగేయచ్చు కదా సార్ అంటారు, కానీ అనుమానాలు రావాలి కదా. ఫస్ట్ నువ్వు లాగాలంటే నీకు అనుమానాలు రావాలి. ఇక్కడ ఎవడో కొన్నాడు, ఎవరు కొన్నాడంటే పలానా కంపెనీ అంటారు. ఆ కంపెనీ డొల్ల కంపెనీ అని చెప్పి మనకి ఇమీడియట్గా అనుమానం రాదు కదా, డౌట్ రాదు కదా. సో ఎవడో ఇన్వెస్టిగేట్ చేస్తే అదేదో తప్పు చేస్తే తప్పితే మనకి రాదు. అక్కడ తీగలాగితే డొంకంతా కదిలింది అంటారు. ఇక్కడ పట్టుకుంటే దానికి ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి ఇలా చూస్తే ఇక్కడికి వస్తాడు మనిషి. అప్పుడు కానీ మనిషి బయటపడ్డాడు. సో ఇలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ద్వారా చేయడం అనమాట. దీన్నే మనం మనీ లాండరింగ్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. ఇది చిన్న చిన్న క్రైమ్ కాదు, చాలా పెద్ద క్రైమ్. ఎందుకంటే ఇలాంటి తప్పుడు మార్గాల్లో వచ్చిన డబ్బుని నువ్వు టెర్రరిజం స్పాన్సర్ చేయడానికి వాడవచ్చు. టెర్రరిజం, ఇంటర్నేషనల్ టెర్రరిజం. ఇప్పుడు చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్ ఉన్నారు. ఈ తాలిబన్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నారు? డ్రగ్స్ అనేది లీగల్ యాక్టివిటీగా ఇల్లీగల్ యాక్టివిటీ. ఈ ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా సంపాదించిన డబ్బులతోనే ఈ తాలిబన్స్ వెపన్స్ కొనడం, టెర్రరిజం చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో మాదక ద్రవ్యాలు. సో చాలా వరకు ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ లాంటి టెర్రరిజం లాంటి ప్రాబ్లమ్స్కి ఫండింగ్ అనేది ఇలాంటి ఇల్లిసిట్ మనీ ద్వారానే వెళ్తుంది. తప్పుడు మార్గాల్లో వచ్చే మనీ ద్వారానే ఇలాంటివి మనకి వెళ్తున్నాయి అన్నమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. యునైటెడ్ కింగ్డమ్ ఉంది. యునైటెడ్ కింగ్డమ్లో మీరు కొన్ని ల్యాండ్స్ కావచ్చు, కొన్ని బిల్డింగ్స్ కొనేటప్పుడు ఎవరు కొన్నారు ఏంటి అని చెప్పి వెరిఫికేషన్స్ ఎక్కువగా చేయరు. అంటే కొన్ని జ్యూరిస్డిక్షన్స్లో మనకి కొన్ని ప్రావిజన్స్ ఉంటాయి. కొన్ని జ్యూరిస్డిక్షన్స్లో ప్రావిజన్స్ ఉంటాయి. యునైటెడ్ స్టేట్ కింగ్డమ్లో ఒక పర్టికులర్ స్ట్రీట్లో చూసుకుంటే పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి. వాటి ఓనర్స్ ఎవరికి తెలియదు. రష్యా ప్రెసిడెంట్, ఎవరెవరో విదేశాలకు చెందిన రకరకాల గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అక్కడ అంతగా వెరిఫికేషన్ అనేది చేయరు, తీసుకొని ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇలా అనమాట. మీకు అర్థమవుతుందా? నువ్వు దొంగ మనీ తీసుకొచ్చి 4 కంపెనీల ద్వారా తిప్పి ఏదో కంపెనీ ద్వారా ఇలాంటి ప్లేస్కి వెళ్ళి ఒక పెద్ద ల్యాండ్ కొనేసావు అనుకో, లేదా ఒక పెద్ద మ్యాన్షన్ కొనేసారు అనుకోండి, వాళ్ళు పెద్ద వెరిఫికేషన్ ప్రొసీజర్స్ చేయట్లేదు, ఎప్పటికీ బయటపడదు. ఇట్లా కొన్ని దేశాల్లో ఎక్కడైతే రూల్స్ అనేవి సింపుల్గా ఉన్నాయో, అంత స్ట్రింజెంట్గా లేవో, అలాంటి దేశాల్లోకి ఈ తప్పుడు మనీ ఎంటర్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం అయిపోతుంది. ట్రాన్స్నేషనల్ ప్రాబ్లం. ఒక దేశానికే సంబంధించింది కాదు, నేషనల్ బార్డర్స్ దాటి వెళ్తున్న సమస్య ఇది. అందుకని ఇలాంటి సమస్యను మనం పరిష్కరించాలంటే చట్టం అనేది ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి. డ్రాకోనియన్ అంటే చాలా రిగరస్ పనిష్మెంట్లు అనేవి ఉండాలి. తప్పు లేదు అని భావించి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే పిఎంఎల్ఏ కొన్ని అమెండ్మెంట్స్ అన్నింటినీ కూడా అప్హోల్డ్ చేసింది. తప్పేమీ లేదు, స్ట్రిక్ట్గా ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పి అప్హోల్డ్ చేసింది. సో సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఆన్ పిఎంఎల్ఏ ఫెయిల్స్ టు ప్రొటెక్ట్ పర్సనల్ లిబర్టీ ఫ్రమ్ డ్రాకోనియన్ ప్రావిజన్స్. ఈ డ్రాకోనియన్ ప్రావిజన్స్ నుంచి పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేసే విషయంలో సుప్రీంకోర్టు ఫెయిల్ అయ్యింది, లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఫెయిల్ అయ్యింది అని అర్థం. డ్రాకోనియన్ అంటే అర్థమైంది కదా, బాగా స్ట్రాంగ్గా, రిగరస్గా, అంటే చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్, అట్లాంటి వాటిని మనం డ్రాకోనియన్ అంటాం. డ్రాకోనియన్ లా అంటాం. నువ్వు రోడ్డు దాటినప్పుడు ఒక రెడ్ సిగ్నల్ క్రాస్ చేసావు అనుకో, 10,000 రూపాయలు ఫైన్. సో దట్ ఈస్ ఎ డ్రాకోనియన్ ప్రావిజన్, సివియర్లీ పనిషింగ్ అనమాట. ద సుప్రీం కోర్ట్స్ వర్డిక్ట్ upholding అంటే supporting or defending all the controversial provisions of the PMLA falls short of judicial standards of reviewing legislative action. సో పార్లమెంట్ తీసుకున్న యాక్షన్ని లెజిస్లేటివ్ యాక్షన్ అంటే పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టం, దాని యొక్క అమెండ్మెంట్స్ని రివ్యూ చేసే విషయంలో జ్యుడిషియరీ ఇంకా స్ట్రాంగ్గా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఈ జడ్జిమెంట్ అంత స్ట్రాంగ్గా రివ్యూ చేయలేకపోయింది, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదని చెప్పి మీడియా అంటుంది, ద హిందూ అంటుంది. అండర్గర్డింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ అనాలిసిస్ ఈజ్ అ బిలీఫ్ that India's commitment to the international community on strengthening the domestic legal framework for combating money laundering is so inviolable
that possible violations of fundamental rights can be downplayed. Very important point. సో ఈ సుప్రీంకోర్టు చేసిన ఓవరాల్ అనాలిసిస్లో ఒక అండర్లయింగ్ ఫినామినన్ ఉంది. సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ అనాలిసిస్, ఈ అనాలిసిస్ యొక్క ఓవరాల్ ఆస్పెక్ట్, ప్రతి ఆస్పెక్ట్ని మీరు గమనిస్తే దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ క్లియర్. ఏంటది? ఇండియాకి ఇంటర్నేషనల్ కమిట్మెంట్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ప్రపంచ దేశాలన్నీ ఏం అడుగుతున్నాయి? ప్రతి దేశం కూడా మనీ లాండరింగ్ పైన సెపరేట్గా చట్టం చేయండి. మనీ లాండరింగ్ అనేది ఒక్క మీ దేశానికి మాత్రమే చెందిన సమస్య కాదు, ఇది ప్రపంచ దేశాలన్నింటినీ ఇబ్బంది పెట్టే సమస్య. దిస్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ట్రాన్స్నేషనల్ ఇంపార్టెన్స్. కాబట్టి ప్రతి దేశం కూడా స్ట్రాంగ్ చట్టాలు చేసుకోవాలి. అలాగే భారతదేశం కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చూపించుకోవాలి, ఎలా ఉంది మా చట్టం, వీక్గా ఉంది అని. వాళ్ళంటే లేదు, స్ట్రాంగ్గా చేయాలన్న బాధ్యత భారతదేశానికి ఉంది. అందుకని చెప్పి ఆ కమిట్మెంట్ కోసం ఇండియా ఇంత స్ట్రాంగ్ చట్టం చేసింది. ఆ పాయింట్ పట్టుకొని సుప్రీంకోర్టు ఏమంటుందంటే, ఈ పాయింట్ ఇది ఎంత ఇన్వైలబుల్ అంటే ఏమాత్రం కూడా అది వైలేట్ చేయలేనిది, దట్ పాసిబుల్ వైలేషన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కెన్ బి డౌన్ ప్లేడ్. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఇండియా తన కమిట్మెంట్ని ఇవ్వాలి. వీ హ్యావ్ ఏ వెరీ స్ట్రాంగ్ లా అని, స్ట్రాంగ్ లా ఉంది అనే కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిట్మెంట్ ఈవెన్ ఇఫ్ ఇట్ లీడ్స్ టు వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, దానికి దారి తీసినప్పటికీ కూడా పర్లేదు అన్నట్టుగా ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్తుంది అని అర్థం అనమాట. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ వైలేషన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ డౌన్ ప్లేడ్. వాటిని పక్కన పడేశారు, అలా అయినా సరే పర్లేదు అన్నట్టుగా వదిలేశారు. ఇంటర్నేషనల్ కమిట్మెంట్ అంత పెద్దది అన్నట్టుగా సుప్రీంకోర్టు మాట్లాడుతోంది అని అర్థం. ద జడ్జిమెంట్ రిపీటెడ్లీ ఇన్వోక్స్ ది ఇంటర్నేషనల్ కమిట్మెంట్ బిహైండ్ పార్లమెంట్స్ ఇనాక్ట్మెంట్ ఆఫ్ ది లా. పార్లమెంట్ ఎందుకు చేసిందంటే ఇంటర్నేషనల్ కమిట్మెంట్ ఉంది కాబట్టే చేసింది అని చెప్పి ఆ పదాన్ని మళ్ళీ 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 ఇన్వోక్ చేయడం, లేవనెత్తింది. టు కర్బ్ అంటే కంట్రోల్, ద మెనేస్ అంటే ఒక జబ్బు, ఆఫ్ లాండరింగ్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే క్రైమ్ ద్వారా సంపాదించింది. లాండరింగ్ అంటే ఆ డర్టీ మనీని క్లీన్ చేయడం. విచ్ ఇట్ అండర్స్కోర్స్ హ్యాస్ ట్రాన్స్నేషనల్ కాన్సిక్వెన్సెస్. చెప్పాను, దీని యొక్క కాన్సిక్వెన్సెస్, పరిణామాలు అనేవి ఒక దేశానికి మాత్రమే లిమిట్ అవ్వవు, ట్రాన్స్నేషనల్ కాన్సిక్వెన్సెస్ అవుతాయి. అంటే వివిధ దేశాలను ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. సచ్ యాజ్ అడ్వర్స్లీ ఇంపాక్టింగ్ ఫినాన్షియల్ సిస్టమ్స్ని అవి ఇంపాక్ట్ చేస్తాయి. అడ్వర్స్లీ అంటే ఇన్ ఏ నెగిటివ్ వే, హార్మ్ఫుల్ వే. అండ్ ఈవెన్ ది సావరీనిటీ ఆఫ్ కంట్రీస్ యొక్క సావరీనిటీని కూడా, సార్వభౌమాధికారాన్ని కూడా దెబ్బ కొట్టే పరిస్థితి వస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ ఇల్ గాటన్ మనీతో, ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపులే తీసుకోండి. ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్ ఏమైంది? సో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని దించేశారు. ఇల్ గాటన్ మనీతో తాలిబాన్స్, టెర్రరిస్టులు ప్రభుత్వాన్ని చేజెక్కించుకున్నారు. కొన్నిసార్లు ఎలాంటి డబ్బులు ఎక్కువైపోయి ఈ డబ్బులతో వేరే దేశాల్లో టెర్రరిజంని ప్రోత్సహించవచ్చు. అర్థమవుతుందా? ఆ దేశంలో చొరబాట్లను ప్రోత్సహించవచ్చు, ఇంట్రూజన్స్, ఇట్లాంటి వాటిని, తప్పుడు కార్యక్రమాలను ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. దెర్ ఈజ్ నో డౌట్ వైడ్ స్ప్రెడ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ ఓవర్ ది మాలిఫిక్ అంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఫుయలింగ్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ ట్రేడ్ అండ్ టెర్రరిజం. ఎస్, డౌటే లేదు ఏ విషయంలో. వైడ్ స్ప్రెడ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ ఓవర్ ది మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఫెయిలింగ్ ది ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ ట్రేడ్ అండ్ టెర్రరిజం. ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ ట్రేడ్ అండ్ టెర్రరిజంని ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఫుయల్ చేయడం వల్ల వస్తున్న మాలిఫిక్ ఎఫెక్ట్స్ అంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, ఈ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. అందులో డౌట్ ఏమీ లేదు, అది పెద్ద విషయమే. అయితే మచ్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఆర్ ఫండెడ్ బై ఇల్లిసిట్ మనీ జనరేటెడ్ ఫ్రమ్ క్రైమ్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఇల్లిసిట్ మనీ, తప్పుడు మనీ క్రైమ్ నుంచి వస్తుంది. లాండర్డ్ టు లుక్ లెజిటిమేట్. అర్థమైందా? లాండర్డ్ అంటే అర్థమేంటి? మేడ్ క్లీన్ టు లుక్ లెజిటిమేట్. అవి లెజిటిమేట్ సోర్సెస్ నుంచి వచ్చాయి అన్నట్టుగా బయటికి కనిపిస్తున్నాయి. అండ్ ఫనల్డ్ ఇంటూ ది ఫినాన్షియల్ బ్లడ్ స్ట్రీమ్ ఆఫ్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఎకానమీస్. ప్రపంచ మరియు దేశీయ ఆర్థిక వ్యవస్థల్లోకి అవి సింపుల్గా లెజిటిమేట్ మనీగా ఎంటర్ అయిపోతుంది. ఎ స్ట్రింజెంట్ ఫ్రేమ్వర్క్ విత్ అపోజిట్ డిపార్చర్స్ ఫ్రమ్ ది రొటీన్ స్టాండర్డ్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ మే బీ జస్టిఫైడ్. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్లో కొన్ని రొటీన్ స్టాండర్డ్స్ ఉంటాయి. రొటీన్ స్టాండర్డ్స్ అంటే పోలీసులు ఎవరి దగ్గరకన్నా వెళ్తే సెర్చ్ వారెంట్ క్యారీ చేయాలి. ఓకేనా? సెర్చ్ వారెంట్ అనేది నార్మల్ అఫెన్సెస్. మీకు కొన్ని చెప్తాను చూడండి. ఇక్కడ అఫెన్సెస్ రెండు రకాలన్నమాట. కాగ్నిజబుల్
నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అంటే వెరీ సీరియస్, గ్రేవ్ అని అర్థం, లైక్ మర్డరు, రేపు ఇట్లాంటివి. కాగ్నిజబుల్ అఫెన్స్కి వారెంట్ నాట్ రిక్వైర్డ్. పోలీసులు వారెంట్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, వారెంట్ నాట్ రిక్వైర్డ్. నాన్ కాగ్నిజబుల్కి వారెంట్ అనేది అవసరం. అలాగే వీ హ్యావ్ బెయిలబుల్, నాన్ బెయిలబుల్. కొన్నింటికి బెయిల్ అనేది ఇమీడియట్గానే ఇచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని నాన్ బెయిలబుల్. సో ఈ మనీ లాండరింగ్ అనేది బోత్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. బెయిల్ అనేది ఈజీగా రాదు, అండ్ కాగ్నిజబుల్ అంటే ఎటువంటి వారెంట్ అవసరం లేకుండానే మిమ్మల్ని పిలవచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. దే కెన్ అరెస్ట్ వితౌట్ వారెంట్, దే కెన్ అండ్ దట్ అరెస్ట్ ఈజ్ ఆల్సో నాన్ బెయిలబుల్. ఇది ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను మీకు, అర్థమైందా? కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ ఈజ్ ఎ సీరియస్ క్రైమ్ ఫర్ విచ్ వారెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. నాన్ కాగ్నిజబుల్ అంత సీరియస్ కాదు, సో వారెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఇది అర్థం. ఇంకొకటి ఏంటంటే దెర్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇండియన్ కాంటెక్స్ట్లో ఎప్పుడైనా సరే, లెట్స్ సే దెర్ ఈజ్ ఎ పర్సన్, హీ ఈజ్ అన్ అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే ముద్దాయి, ఇతను తప్పు చేశాడని చెప్పి పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. సో జ్యుడిషియరీ కానీ ఎవరైనా కానీ దీన్ని ఎలా చూడాలి? చూడండి, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంటే తను తప్పు చేశాడు అని నిరూపించేంత వరకు తన్ని ఇన్నోసెంట్గానే మనం భావించాలి. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ, అర్థమైందా? తను తప్పు చేశాడు అని నిరూపించేంత వరకు, అంటిల్ ప్రూవెన్ గిల్టీ, అతన్ని మనం ఇన్నోసెంట్గానే భావించాలి. తనని తప్పుడు మనిషిగా చూడకూడదు. సో నీకు అనుమానం ఉంది కాబట్టి తను ముద్దాయి అన్నాము, సో విచారణ జరుగుతూ ఉంటుంది. విచారణ కంప్లీట్ అయ్యేంత వరకు తను ఇన్నోసెంట్గానే భావించాలి. మరి ఈ గిల్టీ అని ప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? పోలీస్. సో పోలీస్ హ్యాస్ టు ఫైండ్, సబ్మిట్ ఎవిడెన్స్, సాక్ష్యాల్ని, విట్నెస్ని, సాక్షుల్ని ప్రవేశపెట్టి ప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, చూడండి, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే అతను తప్పుడు మనిషి అని ప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది? పోలీసుల మీద ఉంది. ద పోలీస్ హ్యావ్ టు ఫైండ్ ద ఎవిడెన్స్, ది పోలీస్ హ్యావ్ టు ఫైండ్ విట్నెసెస్. అవి సఫిషియెంట్ ఉంటేనే అండ్ జడ్జి సాటిస్ఫై అయితేనే అతన్ని కన్విక్ట్ చేస్తారు, నేరస్తులని ముద్ర వేస్తారు, లేకపోతే అతను వదిలేస్తారు. ఇది నార్మల్గా. కానీ మనీ లాండరింగ్ కేసెస్లో ఇది రివర్స్ అయిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనీ లాండరింగ్ కేసులో ఏమవుతుందంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక వ్యక్తిని పట్టుకుంది అనుకోండి, ఓకే, మనీ లాండరింగ్ కేసులో వీడిని వెళ్ళి అరెస్ట్ చేసింది లేదా పట్టుకుంది అనుకోండి, వాళ్ళకి వారెంట్ అవసరమా? వారెంట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే నాన్ కాగ్నిజబుల్. పట్టేసుకుంది, అరెస్ట్ చేశారు అనుకుందాం, చేస్తే ఇతనికి బెయిల్ వస్తుందా? బెయిల్ కూడా వెంటనే రాదు, ఎందుకంటే మనీ లాండరింగ్ కేసులో ఇది రివర్స్ బర్డెన్. సో ఇతనికి బెయిల్ కావాలంటే ద సేమ్ క్యాండిడేట్ హ్యాస్ టు ప్రూవ్ హిజ్ ఇన్నోసెన్స్. తన అమాయకత్వాన్ని తను ప్రూవ్ చేసుకోవాలి. అందుకే రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. ఇందాక మీకు ఏం చెప్పాను? తను తప్పు చేశాడు అని చెప్పి పోలీస్ ప్రూవ్ చేయాలి, అంతేనా? ద పోలీస్ హ్యావ్ టు ప్రూవ్ దట్ ది పర్సన్ హ్యాస్ కమిటెడ్ ఎ క్రైమ్. ఇక్కడేమవుతుంది? తప్పు చేయలేదు అని చెప్పి ఆ వ్యక్తే ప్రూవ్ చేసుకోవాలి. అందుకే రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అన్నారు. ఇది ప్రూవ్ చేస్తే తప్పితే బెయిల్ రాదు. అందుకే డ్రాకోనియన్ ప్రావిజన్స్ అంటున్నాం. ఒక్కసారి మనీ లాండరింగ్ కేసులో నువ్వు దొరికావు అంటే నీకు నరకం చూపించేస్తారు. బెయిల్ రాదు, రైట్? నీకు నువ్వు ప్రూవ్ చేసుకుంటే కానీ నీకు ఏమీ రాదు. నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావు? వెంటనే చాలా కష్టం. సో ఎంటైర్ ప్రొసీజర్ అంతా అయ్యేంత వరకు నిన్ను జైల్లో పెడతారు, నువ్వు చేసేది ఏమీ లేదు. అండ్ రెండోది, పోలీసులు అనుకోండి, వాళ్ళ ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మొత్తం నీకు డీటెయిల్డ్గా చెప్తారు, ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అని చెప్పి రిపోర్ట్ రాస్తారు, అడిగినప్పుడు ఇది చూపించాలి. అలాగే ఈడీ అయితే ఈసీఐఆర్ అని రాసుకుంటారు, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇది కూడా. కాకపోతే దే నీడ్ నాట్ షో ఇట్. అరెస్ట్ చేసినప్పుడు గ్రౌండ్స్ చెప్తే చాలు, దే నీడ్ నాట్ షో ఇట్. దీన్ని చూపించాల్సిన అవసరం లేదు. మనీ లాండరింగ్ కేసులో అర్థమవుతుందా? మామూలు కేసుల్లో పోలీసులు మనకి ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్తారు, ప్లస్ ఎఫ్ఐఆర్ కూడా చెప్తారు మీకు, ఎందుకు మీ మీద ఛార్జెస్ ఏంటి అని. కానీ ఈ కేసులో ఈ ఎఫ్ఐఆర్కి సిమిలర్ అనమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మెయింటైన్ చేసే డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు. ఓరల్గా మీకు చెప్తే చాలు, ఓరల్గా ఎందుకు అరెస్ట్ చేసామో చెప్తే చాలు, అంతేగాని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదొకటి.
నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ చూడండి. ఇప్పుడు మన ఇండియన్ పీనల్ మీరు ఆర్టికల్ 23 చూస్తే మీరు ఫండమెంటల్ రైట్స్లో పోలీసులు ఒక వ్యక్తిని ఫోర్స్ చేసి బలవంతంగా వాడితో కన్ఫెస్ చేయించారనుకోండి, గట్టిగా కొట్టేసి 4 దెబ్బలు కొట్టి నేరం ఒప్పుకో అని అడిగారు అనుకోండి, 4 గోడల మధ్యలో వాడు ఆ బాధ భరించలేక ఒప్పేసుకున్నాడు అనుకోండి, ఇది కోర్టులో చెల్లదు. కోర్ట్స్ డోంట్ యాక్సెప్ట్ ఇట్. దీన్ని సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటాం. నేను తప్పు చేశానని వాడే ఒప్పేసుకోవడం. అదేంటి వాడే ఒప్పేసుకుంటే మీకేంటి ప్రాబ్లం అని అనొచ్చు. ఇదే మనిషి కోర్టులో ఒప్పుకున్నాడు అనుకోండి, చెల్లుతుంది. అంటే అండర్ ఫోర్స్ మీరు తనతో కన్ఫెస్ చేయిస్తే దాన్ని ఎవిడెన్స్ కింద వాడలేరు. సినిమాల్లో చూపించేస్తారు కానీ ఇట్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్. ఇఫ్ సమ్వన్ హ్యాస్ బీన్ బీటెన్ అండ్ అండర్ ఫోర్స్ ఇఫ్ ఈజ్ మేడ్ టు యాక్సెప్ట్ హిస్ క్రైమ్ అండ్ యూ కెనాట్ ప్రొడ్యూస్ ఇట్ యాజ్ ఎ ఎవిడెన్స్ ఇన్ ది కోర్టు మళ్ళీ అడుగుతుంది మీకు. కోర్టు అందరి ముందు అడుగుతుంది, నువ్వు ఒప్పుకుంటున్నావా అని. తను ఒప్పుకోవట్లేదు అంటే మీరు దృశ్యం సినిమా చూస్తే మీకు గుర్తొస్తుంది. దృశ్యం సినిమా చూసినప్పుడు దృశ్యం 2లో మన వెంకటేష్, అక్కడైతే మోహన్ లాల్, వెంకటేష్ పోలీస్ స్టేషన్లో పోలీసుల దగ్గర నేనే తప్పు చేశానని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత దాన్నే సాక్ష్యం కింద చూపిస్తూ పోలీసులు కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అడిగితే నాతో బలవంతంగా చెప్పించారు, నేనేం చేయలేదంటారు. మీకు అర్థమవుతుంది? కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు, జడ్జి గారి ముందు ఏం చెప్పారో అదే ఫైనల్. పోలీస్ స్టేషన్లో చెప్పింది చెల్లదు, దాని ఎవిడెన్స్ కింద వాడడానికి అవ్వదు. ఇది నార్మల్ కేసుల్లో. కానీ మనీ లాండరింగ్ కేసుల్లో రివర్స్. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర నువ్వు ఒప్పుకున్నావు అనుకో నీ క్రైమ్ని, ఇఫ్ యూ హ్యావ్ అడ్మిటెడ్ యువర్ క్రైమ్, అడ్మిట్ అంటే ఒప్పుకోవడం, నీ క్రైమ్ని ఒప్పుకున్నావు అనుకో, దాన్ని వాళ్ళు రికార్డ్ చేశారనుకోండి, నువ్వు ఒప్పుకున్నావు, దాన్ని వాళ్ళు రికార్డ్ చేశారు, దే కెన్ సబ్మిట్ దిస్ యాజ్ ఎవిడెన్స్. దీన్ని ఎవిడెన్స్ కింద కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ దిస్ ఎవిడెన్స్ కోర్టు అతనికి శిక్ష వేయచ్చు. మీకు అర్థమవుతుందా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఒప్పుకున్నారో అది కూడా ఎవిడెన్స్ కింద తీసుకుంటారు. అదే పోలీసుల దగ్గర అయితే అది అవ్వదు. అంటే మొత్తం రూల్స్ అన్నీ కూడా చాలా డ్రాకోనియన్గా ఉన్నాయి. సో చాలా చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయి. సో ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి ఈ చట్టం విషయంలో. అందుకని ఇక్కడ చెప్పారు రొటీన్ స్టాండర్డ్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ అంటే చెప్పాను. అర్థమైందా మీకు? బెయిల్ విషయం కావచ్చు, వారెంట్ విషయంలో కావచ్చు, ఎఫ్ఐఆర్ చూపించడం కావచ్చు, ఎవిడెన్స్, ఇలాంటి ప్రొసీజర్స్ అన్నిటి నుంచి అపోజిట్ డిపార్చర్స్ అంటే ఆ ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా, ఇది చాలా పెద్ద విషయం కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రొసీజర్స్ తప్పి వెళ్ళినా సరే పర్లేదు, ఓకే, మేబీ జస్టిఫైడ్ ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్, కొన్ని సందర్భాల్లో అది జస్టిఫైడే. హౌఎవర్ ఎక్స్పీరియన్స్ సజెస్ట్ దట్ మనీ లాండరింగ్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ ఈజ్ లింక్డ్ ఆర్ ఈజ్ సీన్ యాజ్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ ఎ హోస్ట్ ఆఫ్ బోత్ గ్రేవ్ అండ్ రొటీన్ అఫెన్సెస్ దట్ ఆర్ అపెండెడ్ టు ది యాక్ట్ యాజ్ ఎ షెడ్యూల్. బాగా సీరియస్ కేసుల్లో పర్లేదు, కానీ సమస్య ఏంటంటే ఈ అనుభవం మనకేం చెప్తుందంటే ఇండియన్ కాంటెక్స్ట్లో మనీ లాండరింగ్ అనేది ఈజ్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ ఎ హోస్ట్ ఆఫ్ బోత్ గ్రేవ్. కొన్ని గ్రేవ్ అంటే సీరియస్ అఫెన్సెస్, కొన్ని రొటీన్ అఫెన్సెస్ అంటే చిన్న చిన్న అఫెన్సెస్. గ్రేవ్ అఫెన్సెస్ అంటే సీరియస్ అఫెన్సెస్ అప్పుడు పర్లేదు, కానీ చిన్న చిన్న తప్పులకు కూడా ఇంత సీరియస్గా, చిన్న చిన్న తప్పులను కూడా మనీ లాండరింగ్ అని పెట్టేసి ఇంత సీరియస్గా హరాస్ చేయడం ప్రాబ్లం కదా అనేది ఇక్కడ సమస్య. ఈ యాక్ట్కి ఒక అపెండ్ చేశారు. అపెండ్ అంటే యాడ్ చేయడం, షెడ్యూల్ కింద యాడ్ చేశారనమాట. చిన్న చిన్న అఫెన్సెస్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. దీస్ షెడ్యూల్డ్ ఆర్ ప్రెడికేట్ అఫెన్సెస్ ఆర్ టు బి ఐడియల్లీ లిమిటెడ్ టు గ్రేవ్ అఫెన్సెస్. కొత్తగా మీరు ఏవైతే షెడ్యూల్డ్ అఫెన్స్ అని యాడ్ చేశారో అవి ఒక గ్రేవ్ అఫెన్సెస్ అయి ఉండాలి, అంటే బాగా సీరియస్ అఫెన్స్ అయి ఉండాలి. అంటే మనకి డ్రగ్ ట్రాఫికింగ్ ఇట్లాంటివి అయి ఉండాలి. సచ్ యాజ్ టెర్రరిజము, నార్కోటిక్ స్మగ్లింగు, కరప్షను, సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎవేజన్ ఆఫ్ ట్యాక్సెస్. ఎవేజన్ అంటే ఎగ్గొట్టడం, డ్యూటీస్ అన్నా ఎక్సైజ్ డ్యూటీస్ అలాంటివి. However, in practice, the list contains offences such as fraud, మోసము, ఫోర్జరీ, తప్పుడు సంతకాలు పెట్టడము, చీటింగ్, కిడ్నాపింగ్, కాపీరైట్, ట్రేడ్ మార్క్, ఇవి కూడా నేరాలే కాదనట్లేదు. అయితే వాటితో పోలిస్తే ఇవి చిన్న నేరాలు. ఈ చిన్న నేరాలను కూడా మనీ లాండరింగ్లో తోసేస్తున్నారు అనేది పాయింట్. మనీ లాండరింగ్లో తోసేసినా పర్లేదు, కానీ మనీ లాండరింగ్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయి, చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయి. ఎవరు ఒకసారి ముద్ర పడింది అంటే, కేసు వచ్చిందంటే దాని నుంచి బయటపడడం నరకం అయిపోతుంది. ఇంకా చెప్తాను మీకు ఇంకొన్ని పాయింట్స్ అలా చెప్తుంటే గుర్తొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏ అనుకోండి, వీడు బి అనుకోండి. ఏ దగ్గరికి మనీ లాండరింగ్ ద్వారా కావాల్సినంత క్యాష్ వచ్చింది, బికి మనీ లాండరింగ్తో సంబంధం లేదు, కానీ బి అకౌంట్కి ఏ పంపించాడు అనుకోండి డబ్బులు, బీని కూడా అరెస్ట్ చేయొచ్చు, బీని కూడా అరెస్ట్ చేసేయచ్చు.
ఏ చేసిన మనీ ఈ తప్పుడు మనీ అనేది బి దగ్గరికి వస్తే నేనే తప్పు చేయలేదని నువ్వు చెప్పినా సరే బీని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంత స్ట్రాంగ్ పవర్స్ ఉన్నాయి, అనేవి ఉన్నాయి. ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హ్యాస్ ఆల్సో బీన్ మేనిఫెస్ట్లీ సెలెక్టివ్ ఇన్ ఓపెనింగ్ మనీ లాండరింగ్ ప్రోబ్స్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మేనిఫెస్ట్లీ అంటే ఓపెన్గా బయటకు కనిపించేస్తుంది, సెలెక్టివ్గా ఉంది. ఎవరి మీద మనీ లాండరింగ్ కేసు వేయాలి, ఎవరి మీద ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేయాలనే విషయంలో చాలా సెలెక్టివ్గా ఉందండి. ఎవరైతే పొలిటికల్ అపోనెంట్స్, అధికారంలో ఉన్న వాళ్ళకి పొలిటికల్ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ కేసులు పెట్టి బుక్ చేస్తున్నారు. రెండరింగ్ అంటే మేకింగ్ ఎనీ సిటిజన్ వల్నరబుల్. ఏ సిటిజన్కైనా సరే వల్నరబుల్ అంటే ఎట్ ద రిస్క్ ఆఫ్ టు సెర్చ్, సీజర్ అండ్ అరెస్ట్ ఎట్ ద విమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు, ఎట్ ద విమ్, వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు. విమ్ అంటే అనిపించేది, వాళ్ళకి అనిపిస్తే చాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి సెర్చ్ చేసేయచ్చు, సీజ్ చేసేయచ్చు, అరెస్ట్ చేసేయచ్చు. సో ఒక పొలిటికల్ అపోనెంట్ని నువ్వు హరాస్ చేయాలంటే ఒక మంచి టూల్ కింద ఇది పనిచేస్తుంది అని చెప్తున్నాడు. It is disappointing that the court did not find the provision for forcing one summoned by the ED to disclose and submit documents and then sign it under the pain of prosecution as violating the constitutional bar on testimonial compulsion. ఇప్పుడే చెప్పాను మీకు, కాన్స్టిట్యూషన్ టెస్టిమోనియల్ కంపల్షన్ని బార్ చేస్తుంది. టెస్టిమోనియల్ కంపల్షన్ అంటే అర్థం ఏంటి, బలవంతం చేసి వాళ్ళు తప్పు చేశారని వాళ్ళతో ఒప్పించడం, దాన్ని టెస్టిమోనియల్ కంపల్షన్ అంటాం. టెస్టిమోనీ ఇవ్వడం, వాంగ్మూలం ఇవ్వడం అండర్ కంపల్షన్, ఫోర్స్తో వాళ్ళతో వాంగ్మూలం ఇప్పించడం అనేది ఆర్టికల్ 23 ప్రకారం ఇండియాలో తప్పు. అయినప్పటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసేయచ్చు. పోలీసులు చేస్తే తప్పు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తే తప్పు కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని పోలీస్ అని చెప్పి అనకూడదు. వాళ్ళకి ఈ పర్టికులర్ PMLA కేసులో అవకాశాలు ఉన్నాయి. అందుకనే అంటున్నారు ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్ అని రాశారు. కోర్టు ఏమో అది తప్పు అని భావించలేదు. చూడండి, ఈడీ ఎవరినైతే సమన్ అంటే పిలిచి వాళ్ళు ఫోర్స్ చేసి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అని డిస్క్లోజ్ చేసి తర్వాత ప్రాసిక్యూట్ చేస్తామని భయపెట్టి వాళ్ళతో సంతకాలు పెట్టించేస్తుంది ఫోర్స్తో. దాన్ని తప్పు అని చెప్పి కోర్టు అనట్లేదు. నార్ వాజ్ ఇట్ ఇంప్రెస్డ్ బై ఆర్గ్యుమెంట్ దట్ ద సర్చ్ అండ్ సీజర్ ప్రావిజన్స్ ల్యాక్ జ్యుడిషియల్ ఓవర్సైట్ అండ్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ డ్రివెన్ బై ఈడీ ఆఫీసర్స్. ఇప్పుడు సెర్చ్ సీజ్ చేసే ప్రావిజన్స్ కూడా ఉన్నాయి, సెర్చ్ చేయడం, సీజ్ చేయడం. దానికి కూడా ఒక మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జరగాలని, లేకపోతే జ్యుడిషియల్ ఓవర్సైట్ ఉండాలని కూడా కోర్టు భావించట్లేదు. కంప్లీట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్ చేసేయచ్చు. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జరగాలని చెప్పారనుకోండి, అప్పుడు ఈడీ ఆఫీసర్స్ కూడా భయపడతారు, హరాస్మెంట్ మోడ్లోకి వెళ్ళరు. ఎందుకంటే పైన అక్కడ జడ్జి గారు చూస్తున్నారు కాబట్టి. అంటే వాళ్ళ ఆధ్వర్యం, ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ, వాళ్ళ పర్యవేక్షణ లేకుండా ఈడీ ఆఫీసర్స్ వాళ్ళంతా వాళ్ళే సెర్చ్ చేయొచ్చు, సీజ్ చేసేయచ్చు ప్రాపర్టీస్ని. Provisions that allow prosecution for money laundering even without the scheduled offence being established and amendments deleting safeguards have passed muster with the bench. Passed muster అంటే appear to be acceptable అంటే కోర్టు వాటిని యాక్సెప్ట్ చేసేసింది. బెంచ్ అంటే 3 జడ్జిలు కలిపి బెంచ్ అన్నారు ఇక్కడ. అంటే మోర్ దాన్ 1% అంటే బెంచ్ అంటారు. అంటే ఈ 3 జడ్జిల బెంచ్ ఏం చేసింది, షెడ్యూల్డ్ అఫెన్స్ ఎస్టాబ్లిష్ అవ్వకపోయినప్పటికీ కూడా అతన్ని ప్రాసిక్యూట్ చేసేయచ్చు. ఎస్టాబ్లిష్ అవ్వడం అంటే అర్థం ఏంటి, కంప్లీట్గా ప్రూవ్ అవ్వడం. కంప్లీట్గా ప్రూవ్ అవ్వకపోయినా సరే, అంటే జస్ట్ ఆరోపణ వచ్చింది, అనుమానాలు వచ్చాయి, కంప్లీట్ ప్రూఫ్ లేకపోయినా సరే తన్ని ప్రాసిక్యూట్ చేసేయచ్చు. దాన్ని అలౌ చేస్తుంది. రెండోది, కొన్ని సేఫ్ గార్డ్స్ ఉండేవి, అంటే వాళ్ళకి ప్రొటెక్షన్స్ ఉండేవి, వాటిని అమెండ్మెంట్స్లో తీస్తారు. ఎందుకని, సోల్లీ ఆన్ ది గ్రౌండ్ దట్ దీస్ వర్ ఫర్ రిమూవింగ్ లకూనే పాయింటెడ్ బై ది ఇంటర్నేషనల్ ఎవాల్యుయేటర్స్ ఆఫ్ ఎఫికసీ ఆఫ్ ది లా. ఇంటర్నేషనల్ ఎవాల్యుయేటర్స్ మన PMLAని ఎవాల్యుయేట్ చేసి ఈ లా అంత స్ట్రాంగ్గా లేదు, మీకు కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, తప్పు చేసిన వాడికి కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టేశారు, ప్రొటెక్షన్స్ పెట్టేశారు, ఆ ప్రొటెక్షన్స్ని తీయండి, ఆ ప్రొటెక్షన్స్ అన్నీ ఉంటే తప్పులు చేస్తూనే ఉంటారు, వాటిని మీరు రిమూవ్ చేస్తేనే వీళ్ళు దారిలోకి వస్తారని చెప్పి వాళ్ళు కొన్ని ఒపీనియన్స్ ఇస్తే, ఆ ఒపీనియన్స్ని కారణాలుగా చూపుతూ ఉన్న కొద్దో గొప్ప సేఫ్ గార్డ్స్ని కూడా ప్రభుత్వం తీసేసింది. ఓకే, సేవ్ ఫర్ అన్ ఆడ్ కామెంట్ దట్ ది స్పెషల్ కోర్ట్ కుడ్ ఎగ్జామిన్ ది డాక్యుమెంట్స్ టు డిసైడ్ ఆన్ కంటిన్యూయింగ్ డిటెన్షన్, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద జడ్జిమెంట్ దట్ విల్ అటెన్యూయేట్ ది లాస్ రిగర్స్. ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. రిగర్స్ అంటే అర్థం ఏంటి, చాలా స్ట్రింజెంట్ ప్రావిజన్స్ని రిగర్స్ అంటారు. అటెన్యూయేట్ అంటే తగ్గించడం. అంటే ఈ చట్టం చాలా స్ట్రాంగ్గా, బలంగా ఉంది, చాలా ఎదుటి వాళ్ళని బాగా అణిచివేసేలాగా ఉంది, దాన్ని తగ్గించేలాగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఏమీ లేవు ఎక్సెప్ట్ వన్. ఏముందది,
సేవ్ ఫర్ అంటే ఎక్సెప్ట్, ఇది ఒక్కటి తప్పితే ఒక్క కామెంట్ ఉంది, ఏమని? స్పెషల్ కోర్ట్ కుడ్ ఎగ్జామిన్ ది డాక్యుమెంట్స్. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తయారు చేసుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్పెషల్ కోర్టు కావాలంటే ఎగ్జామిన్ చెయ్యవచ్చు, చేసే అవకాశం ఉంది. కుడ్ అన్నారు అంటే పాసిబిలిటీ ఉంది, అదొక్కటే రాశారంటే తప్పుడు కేసులు బనాయించేసి చేస్తారా లేదని కోర్టు ఎగ్జామిన్ చేస్తే తెలిసిపోతుంది. సో ఆ ఒక్క ప్రావిజన్ పెట్టారు తప్పితే వేరే ఎక్కడ కూడా లా యొక్క రిగర్స్ అంటే దాని యొక్క డ్రాకోనియన్ ప్రావిజన్స్ని తగ్గించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఇట్ రిజెక్ట్స్ ద ప్లీ టు ట్రీట్ ఈడీ ఆఫీసర్స్ హూ రికార్డ్ స్టేట్మెంట్స్ యాజ్ పోలీస్ ఆఫీసర్స్. వీళ్ళు పోలీస్ ఆఫీసర్గా ట్రీట్ చేయాలి అన్న ప్లీని కూడా సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. దస్ ప్రొటెక్టింగ్ దేర్ ఎవిడెన్షియరీ అడ్మిసిబిలిటీ. ఇందాక మీకు చెప్పాను, ఫోర్స్ చేసి సంతకం పెడితే దాన్ని కోర్టులో సబ్మిట్ చేయొచ్చా అంటే పోలీస్ అయితే చేయకూడదు, బలవంతంగా అడుగుతుంది మళ్ళీ కోర్టు. ఇక్కడ చేసేయచ్చు. ఎవిడెన్షియరీ అడ్మిసిబిలిటీ, దాన్ని ఎవిడెన్స్ కింద అడ్మిట్ చేసే అవకాశం వచ్చేస్తుంది. అట్ ఎ టైమ్ వెన్ ద ఈడీ ఈజ్ సెలెక్టివ్లీ టార్గెటింగ్. చూడండి, అందరికీ తప్పు చేసిన ప్రతి వాడిని పట్టుకుంటుందంటే లేదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని, ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న వాళ్ళని వదిలేస్తున్నారు. రెజీమ్ అపోనెంట్స్, రెజీమ్ అంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళకి అపోనెంట్స్, రెజీమ్ అంటే గవర్నమెంట్, దానికి అపోనెంట్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్టివ్గా ఈడీ టార్గెట్ చేస్తున్న ఈ టైంలో ద వర్డిక్ట్ అంటే తీర్పు ఈజ్ బౌండ్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్ టు ప్రొటెక్ట్ పర్సనల్ లిబర్టీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ ఎక్సెస్. ఎగ్జిక్యూటివ్ ఎక్సెస్ నుంచి పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేసే విషయంలో సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఫెయిల్ అయ్యింది. సో ఆ రకంగానే ఈ వర్డిక్ట్ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు లా ఒక పెద్ద క్రైమ్ని డీల్ చేసే లా అది, అందుకని చాలా స్ట్రాంగ్ ప్రావిజన్స్ పెట్టారు. అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, ఈ చట్టాన్ని పొలిటికల్ ఒపోనెంట్స్ మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి వాడేస్తాయి. అందుకే పర్సనల్ లిబర్టీ అనేది దెబ్బతింటుంది, దానికి ప్రొటెక్షన్ లేకుండా పోయింది. సో పర్సనల్ లిబర్టీ మీద అటాక్ చేసిన ఒక జడ్జిమెంట్ లాగా ఒక చట్టం ఇది, అలాంటి చట్టాన్ని సపోర్ట్ చేసిన జడ్జిమెంట్ లాగా ఇది గుర్తుండిపోతుంది అని చెప్పి ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. ఐ హోప్ యూ హెవ్ గాట్ ఇట్. నేను సెక్షన్స్ అవన్నీ చెప్తే కాంప్లికేట్ అయిపోతుందని చెప్పి ఇక్కడ రాయలేదు, నేను చెప్పలేదు. మీరు ఇంకా డీటెయిల్డ్గా సెక్షన్స్తో పాటు నేర్చుకోవాలంటే నిన్న మన శ్రీనివాస్ సార్ సెపరేట్గా ఎక్స్ప్లెయినర్ చేశారు పిఎంఎల్ఏ మీద. సో వాచ్ దట్ ఎక్స్ప్లెయినర్ ఇన్ అవర్ ఛానల్. నిన్న నైట్ అప్లోడ్ అయింది, డీటెయిల్డ్గా 1 hour చెప్పారు సార్. అలాంగ్ విత్ సెక్షన్స్ అమెండ్మెంట్స్ హి హస్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఫైనల్లీ ఆప్షనల్స్ మీ అందరికీ తెలిసిందే. వీ హ్యావ్ 5 ఆప్షనల్స్: పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. పిఎస్ఐఆర్, సోషియాలజీ న్యూ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. పిఎస్ఐఆర్కి 1 August నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, సోషియాలజీ కూడా అంతే. సో వీటికి మీరు ఇమీడియట్గా ఇప్పుడే జాయిన్ అవ్వాలన్నా మీరు జాయిన్ అయిపోవచ్చు. కాంటాక్ట్ చేయాల్సింది ఈ నెంబర్, ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. 31 July లోపు జాయిన్ అయితే నేను ఇక్కడ కనిపిస్తున్న 30,000 ఏదైతే ఉందో ఇది మీకు 22,500కి ఇస్తాను. అఫ్ కోర్స్ ఇక్కడ అప్ ఫ్రంట్ చేయాలి, ఒకేసారి పేమెంట్ చేయాలి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.